ఈ కాలంలో ఎంతో మంది అందరూ నా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. అలాగే అందరినీ కూడా నమ్ముతూ ఉంటారు. కానీ కొంతకాలానికి అందరూ కూడా నా వాళ్ళే అని ఎవరెవరినైతే అనుకుంటారో అందరూ వాళ్ళే శత్రువులయ్యి కూర్చుంటారు. వాళ్ళే శత్రువులవుతారు కొంతకాలానికి. అందుకే అంటారు అతిగా ఎవరిని కూడా నమ్మకూడదు, అతిగా ఎవరి మీద కూడా నమ్మకం అనేది పెట్టుకోకూడదు అని. కానీ ఎంతోమంది వారి అమాయకత్వం వల్ల కావచ్చు లేదా ఇతరులు వీరితో ప్రవర్తించే ప్రవర్తన వల్ల కావచ్చు ఇతరులని ఎంతో నమ్ముతూ ఉంటారు. చాలామంది అతిగా అందరినీ నమ్ముతూ ఉంటారు. మిత్రమా, ఈ అతిగా నమ్మడమే కాదు అతిగా నవ్వడం కూడా ఎంతో ప్రమాదకరం. ఈ అతిగా నవ్వడం కూడా ఎంతో తప్పు. ఎందుకంటే ఇతరులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీరేదో క్యాజువల్గానే నవ్వుతూ ఉంటారు, కానీ ఇతరులు నవ్వుతారు, కానీ ఇతరులు ఏదో వింతలా దాన్ని చూస్తూ ఉంటారు. అంతే. మీరిలా అతిగా నవ్వడం అనేది ఎంతో ప్రమాదకరం. ఈ అతిగా నవ్వడం అనే దానివల్ల మీ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా కోల్పోతూ ఉంటారు మీరు. బికాజ్ అందరూ కూడా ఏమనుకుంటారు అని అంటే వీడు ఏం చెప్పినా కూడా నవ్వుతాడు, అంతే తప్ప ఏమి చెయ్యడు, ఏమి అనడు అని అనుకుంటూ ఉంటారు. బికాజ్ అందరూ కూడా ఏమనుకుంటారు అని అంటే వీడు ఏం చెప్పినా సరే నవ్వుతాడు, అంతే తప్ప ఏమీ చేయడు అని అనుకొని మిమ్మల్ని మాటలు అంటూ ఉంటారు కొంతమంది. మీరు ఆ మాటలు విని కొన్నిసార్లు నవ్వుతారు, కానీ కొన్నిసార్లు మీకు మీరే ఇలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎలా అని అంటే ఎందుకు నన్ను అందరూ ఇలా అంటున్నారు అని. అసలు ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా మాట్లాడుతున్నారు, నన్నేదో మీరు ఆ మాటలు విని కొన్నిసార్లు నవ్వుతారు, కానీ కొన్నిసార్లు ఆలోచనల్లో పడిపోతూ ఉంటారు. అసలెందుకు అందరూ నన్నేదోలా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు నన్నేదో జోకర్లా చూస్తూ ఉన్నారు అని మీకు మీరే ఆలోచనల్లో పడుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అయితే ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇది ఒక్కటైతే సరే, కానీ ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మీరు ఇలా నవ్వడం వల్ల మీకు మీరే మీ వాల్యూని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇలా అతిగా నవ్వడం వల్ల కొంతమంది మీ నవ్వుని చూసి చిరాకు పడుతూ ఉంటారు, కొంతమంది మీ నవ్వుని చూసి కోప్పడుతూ ఉంటారు, కొంతమంది మీ నవ్వుని చూసి మీరేదో జోకర్ అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏమో మీ మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ కాస్త బ్యాడ్ ఇంప్రెషన్ గా మారిపోతూ ఉంటుంది. అందుకే ఈ అతిగా నవ్వడం అనేది మానేయండి. మీకు మీరు నార్మల్ గానే క్యాజువల్ గానే నవ్వుతున్నట్లు అనుకుంటారు, కానీ ఈ సమాజం మీ నవ్వుకి ఎన్నెన్నో అర్థాలు తీస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకొని ఈ అతిగా నవ్వడం అనే దాన్ని మానుకోండి. అలా అని నవ్వడమే తప్పు అని అనడం లేదు. ఈ నవ్వడం అనేది హెల్త్కి కూడా ఎంతో మంచిది. కాకపోతే ఈ అతిగా నవ్వడం అనే దాన్ని మానేయండి. ఈ అతిగా నవ్వడం అనే దానిని ఆపేయండి. ఈ అతి నవ్వు అనే దాని వల్ల మీ వాల్యూ పోతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, మీ వాల్యూ పోతుంది, మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మిమ్మల్ని చూసి ఇతరులు చిరాకు పడుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు, మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇలా ఇన్ని చేస్తూ ఉంటుంది మీరు నవ్వే అతి నవ్వు. అది గుర్తుంచుకోండి. నవ్వడం మంచిదే, కానీ అతిగా నవ్వడం అనేది ఎంతో ప్రమాదకరం. ఆలోచించుకోండి, అతిగా నవ్వడమా లేక నవ్వడమా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.